హలో హలో చెప్పండి సార్. సార్ జై భీమ్ సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నేను కిషోర్ అన్న, బెంగళూరు నుంచి. అన్న బెంగళూరు. అన్న కిషోర్ అన్న చెప్పండి. అన్న మీ ఈరోజు మీరు చూపించినటువంటి విధానం అయితే చాలా బాగా నచ్చిందన్న. మీరు అనేక వీడియోలు సేకరించి మెటీరియల్ సేకరించి చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కటి చాలా క్రిస్టల్ క్లియర్ గా ఏం జరిగింది, ఎలా జరిగింది, జరగకపోవడానికి ఆస్కారము, జరిగిన దానికి ఆస్కారం, ప్రతిదీ చాలా క్లియర్ కట్ గా చూపించారు. మీ టీం మొత్తానికి చాలా ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు, అంటే మాలాంటి ప్రజలు మాట్లాడడానికి మీరు మాకు అవకాశం ఇస్తున్నారు, ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. ఇందులో బట్టి మీకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అన్న, మన అందరికి షేర్ చేయండి అన్న. ఇంకా చాలామంది హిట్ లిస్ట్లో ఉన్నారు పాస్టర్లు, నేను అది కూడా చెప్పడం జరిగింది. దాని మీద పోలీస్ అధికారులు కూడా ఎప్పుడు స్పందించలేదు. ఇంకా చాలా వరకు క్రైస్తవ సమాజం ఇంకా భయం గుప్పిట్లో ఉంది. ఒక పక్కన ప్రవీణ్ పగడాల్ లాంటి వ్యక్తిని చంపేసిన తర్వాత ఇప్పటికీ 14 రోజులు 15 రోజులు అవుతున్నప్పుడు ఇప్పుడు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో కూడా తారతమ్యాలు ఇస్తున్నారు. నేను ఇంత ఎవిడెన్స్, నేను చెప్తున్నటువంటి ప్రతి కూడా ఎవిడెన్స్ నా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. నేను ఈ ఎవిడెన్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను, ఎవిడెన్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ దయచేసి భయాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు మీరు నిన్న కూడా చాలా అద్భుతంగా మాట్లాడిన కిషోర్ అన్న, చాలా అంటే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ క్రైస్తవ సమాజం ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పుడు దగ్గర లైవ్ను కూడా చాలామంది షేర్ చేసుకోండి అని చెప్తున్నారు, కానీ లైవ్ను కూడా షేర్ చేసుకోకపోతే మనం ఏం చేస్తాం? నాకు చాలామంది నాకు తెలిసిన పర్సన్ వేరే టీవీ ఛానల్ నాలా నడుపుతారని, ఎందుకు శివ అంతగానో మీరు చెప్పిన మాటే చెప్పినాను, నేను అది కూడా షేర్ చేసుకుంటున్నాను లైవ్లో. అంతగానో మొత్తుకుంటున్నాను, అంతగానే చేసుకుంటున్నాను. నువ్వు అలాగనే మేము చెప్పినట్టు శివ నీకు ఏదంటే నేను మీకు సపోర్ట్ చేస్తాను చెప్పాను. నేను నిజంగా నవ్వుకున్నాను. నేను మీకోసం ఎంత చెప్పినా కూడా మీరు గొర్రెలే శివ, గొర్రెలానే ఉంటారో, మీరు ఎప్పుడు కూడా బాగుపడరు శివ అని చెప్తున్నారు. నేను నిజంగా వాళ్ళందరికీ మీరు మాట్లాడిన తర్వాత నేను హెచ్చరిక చేస్తున్నాను, అంటే లైవ్ ద్వారా చెప్తున్నాను. మేము గొర్రెలేం కాదన్న, సమాజాన్ని మేల్కొల్పేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అన్న. దయచేసి అందుకోసం మీ అందరూ అన్న 2 విషయాలు మీతోటి నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్న. చెప్పండి ప్లీజ్, చెప్పండి అన్న. ఒకటన్నా, నిన్న మీరు లైవ్ లో నిన్న ప్రోగ్రామ్ కూడా నేను చూసాను. డైలీ మీ ప్రోగ్రామ్ నేను ఫాలో అవుతుంటాను. నిన్న ఒక సోదరి విజయవాడ నుంచి ఒక సోదరి మాట్లాడింది. ఆమెకు మీరు గట్టిగా సమాధానం అయితే చెప్పారు. ఆమె ఒక వన్ వే విధంగా మాట్లాడుతుంది. ఇక్కడ జరిగింది ఒక కమ్యూనిటీ మీద జరిగింది దాడి. సో ఒక కమ్యూనిటీ మీద జరిగినప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళే రెస్పాండ్ అవుతారు, ఎందుకంటే నష్టపోయింది క్రిస్టియన్స్, దాడి జరిగింది క్రిస్టియన్స్. హిందువుల మీద దాడి జరగలేదు. హిందువుల మీద దాడి కనుక జరిగింటే మీరు కూడా అలాగే రియాక్ట్ అయ్యిండ్రు. ఇక్కడ క్రిస్టియన్స్ మీద జరిగింది కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళు వెళ్ళవచ్చు. అక్కడ దాకా హైదరాబాద్ లో అన్న, ఇంకోటి అన్న కిషోర్ అన్న, హైదరాబాద్ లో ఒక అమ్మాయి ఒక టెంపుల్ కి వెళ్ళిన క్రమంలో అక్కడ టెంపుల్లో పనిచేసేటువంటి మాలలు వేసుకున్నటువంటి 6 అత్యంత కిరాతకంగా అమ్మాయిని నైట్ నుంచి వెళ్ళి తెల్లరు దాకా అమ్మాయిని రేప్ చేసిళ్ళు. ఇదే హైదరాబాద్లో 2 days బ్యాక్ రేప్ చేసి అమ్మాయి దాహం వేస్తే, అమ్మాయి దాహం అంటే అమ్మాయి విన మనం టైలెట్ పోసిళ్ళు, నోట్లో టైలెట్ పోసిళ్ళు. ఎంత ఘోరం, ఎంత సిగ్గుచేటు, ఎంత మనం మనుషులమేనా, మనం మనుషుల సమాజంలో బతున్నామా? ఒక్కడు కూడా మాట్లాడలేదు చూడు, ఒక్కడంటే ఒక్క యూజ్లెస్ ఫెలో మాట్లాడలేదు. ఇలా క్రైస్తవ సమాజాన్ని అందరూ మాట్లాడుతున్నారు. మరి వీళ్ళందరూ ఇప్పుడు సనాతన ధర్మం అని పోయి మాట్లాడేటువంటి సామాన్య ప్రజం కావచ్చు, లేదా పొలిటికల్ లీడర్స్ కావచ్చు, మరి ఆ విషయాన్ని తీసుకొని వీళ్ళు కూడా మాట్లాడచ్చు కదన్నా. ఎంత ఘోరం అన్న. ఒక ఆమె నిజంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి క్రమంలో ఆమెను లిఫ్ట్ ఇస్తామని కార్లు ఎక్కించుకొని ఆ అమ్మాయిని రేప్ చేసేళ్ళు. ఎంత ఘోరం జరుగుతుంది. మరి ఎవరు మాట్లాడలేదు చూడండి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో ఏ విధంగా వాడు అమరప్రసాద్ అంటాడు, ఇప్పుడు వాళ్ళు అంత ఘోరంగా మాట్లాడు చూడండి. వాళ్ళు రీల్స్ చేసుకుంటా పైసలు ఆనందం ఉంటా సోషల్ మీడియా ఇష్టానుసారంగా పెడుతున్నారు. క్రైస్తవ సమాజాన్ని ఎంత ఘోరంగా అవహేళన చేస్తున్నారో నిజంగా చాలా బాధ అనిపిస్తున్నారు. వాడు మనిషిలా చూడండి సందర్భం చూస్తున్నాం మనం. నిన్న మన ఒక క్రిస్టియన్ బ్రదర్ చెన్నై నుంచి మీకు కాల్ చేశారు. అవును అన్న అంతా చాలా కరెక్ట్ గా మాట్లాడారు. కానీ ఇక్కడ అన్న తెలుసుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఇస్తున్నటువంటి ప్లాట్ఫామ్ దేనికి ఇస్తున్నారంటే, ఒక మీ గొంతులు మీ వాయిస్ లో రైజ్ చేయండి, మీరు ముందుకు రండి, న్యాయం కావాలని అడగండి అని మీరు ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. సో ఇక్కడ క్రిస్టియన్ కొట్టుకోవడం అనేది దాని గురించి మనం మాట్లాడకూడదు. ఆయన చనిపోయాడు, ఆయనకు న్యాయం జరగాలనేసి నేను మాట్లాడమనేసి నేను ఆ బ్రదర్ ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను చెప్పినవన్నీ మంచి మాటలే,
అందులో ఎటువంటి తప్పు లేదు. అన్న మాట్లాడిన దాంట్లో, బ్రదర్ మాట్లాడిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది. కానీ ఇది సమయం సందర్భం కాదు. అవును, అన్నకు న్యాయం, ప్రవీణ్ పగడాల కేసు విషయంలో న్యాయం జరిగిన తర్వాత ఏ తప్పులు అయితే జరుగుతున్నాయో ఆ తప్పుల్ని సరిదిద్దుకునేది నెక్స్ట్ మాట్లాడుకుందాము అంటున్నా. జరగాల్సిందే దాని గురించి మాట్లాడాలి అన్న. ప్లీజ్ కిషోర్ అన్న బెంగళూరు నుంచి మీరందరూ కూడా నిలబడండి అన్న, న్యాయం కోసం నిలబడండి. మీకు చెప్పేది ఒకటే అన్న, ఇది మన టీవీ ఛానల్, మన ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి టీవీ ఛానల్. ఎవరికి అన్నం జరిగినా ప్రశ్నిస్తుంది అన్న. మీరు నాకు మాట్లాడేంత ఓపిక లేదు. అయినా నేను నైట్ అంతా కూడా నేను ఫోన్ కాల్స్, నాకు భయంకరమైన కాల్స్ వస్తున్నాయి. అన్ని కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడుతాను. ఎందుకంటే డిస్ప్లే మీద నేను నా నెంబర్లు ఇచ్చాను కాబట్టి చాలామంది కాల్ చేశాను. నాకు ఎలాంటి భయం లేదు, ఎలాంటిది ఇది లేదు. నేను లైవ్లో చెప్తాను. ఎందుకోసం అంటే నా బాధను కూడా చెప్తున్నాను. దయచేసి మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ప్రవీణ్ పగడాల విషయంలో ముమ్మాటికి హత్య అంటున్నా. ఆ హత్య జరిగినటువంటి తీరు మీ అందరూ చెప్తున్నాను. న్యాయం జరిగే వరకు మాత్రం నిలబడననే కోరుతున్నాను. న్యాయం జరిగే వరకు నా కోసం నిలబడండి, నేను మీకోసం నిలబడతాను అని చెప్పే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ రోజు మీరు ఇస్తున్నటువంటి ధైర్యము, మాబోటి సామాన్యులకు మీరు మాకు అండ ఉన్నారు అని మీరు ఇస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్ చాలా బలమైంది, చాలా నమ్మకమైంది. ఎందుకంటే సామాన్యులుగా మేము మాట్లాడితే ఎవరు పట్టించుకోకపోవచ్చు. అది మీరు మాట్లాడితే ప్రతి ఒక్కరూ వింటారు, ప్రతి ఒక్కరూ కదులుతారు. సో మేము మీకు ధైర్యము, మీరు మాకు ధైర్యం. తప్పకుండా ఉంటానన్నా కిషోర్ అన్న, తప్పకుండా ఉంటాను. కలిసి కట్టుకపోదామన్నా, తప్పకుండా ఉంటానన్నా. మీరు ఎప్పటికీ సపోర్ట్ కూడా నా నెంబర్ మీకు ఏ కష్టం వచ్చినా మీరు పంచుకోవచ్చు. ఇది ఓన్లీ ప్రవీణ్ పగడాల విషయంలో కాదు, ఇంకా ఎవరి విషయాలన్నా ఏ కష్టం వచ్చినా నాకు సాధ్యమైనంత వరకు నేను ఫోన్ ద్వారా మీకు సమాచారం అందిస్తాను. విషయం అన్నా, ఇప్పుడు మీరు ఏదైతే మీరు ఈ క్లిప్పులు పెడుతున్నారో, దయచేసి నిన్న హైకోర్టు లాయర్ సుబ్బు గారు ములాఖత్ లో మన అజయ్ బాబు గారిని భేట్ అయ్యారు. ఆయన చాలా కులంకుశంగా, చాలా క్లీన్ గా ఒక టీవీ ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అజయ్ బాబు గారిని డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా దూషిస్తున్నారు, ఏ విధంగా ఆయన ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక హైకోర్టు లాయర్ చెప్తున్నటువంటి విషయం. అవును అవును అవును. దయచేసి ఆ వీడియో క్లిప్ ప్లే చేయండి. చేస్తాను. నేను వీలుంటే ఈరోజు వీలుంటే త్వరలోనే బయటకు వస్తున్నాడు. 14 రోజులు రిమాండ్. త్వరలోనే మనలో కూడా చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు, బెయిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ ఎందుకంటే సెక్షన్లు కూడా చాలా చిన్న సెక్షన్స్, అవన్నీ దాంట్లో అందరూ అన్ని రోజులు ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ 4-5 డేస్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ చాలా వరకు ఏంటంటే వాళ్ళు బలమైన వాళ్ళు కాబట్టి బయటకు వస్తే ఇంకెక్కడ రెచ్చిపోతారు, ఎక్కడ మాట్లాడతారు అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ నిజాలన్నీ చెప్తారని నేపథ్యంలోనే ఇంకా ఆయనను అట్నే జైల్లో వేసి కొద్ది ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యం కూడా ఉందన్న. మీ అందరూ కూడా అందుకోసమే మనం నిలబడాలి, మనం జస్టిస్ కోసం నిలబడాలి, మనం పే బ్యాక్ టు నిలబడాలి. పే బ్యాక్ టు సొసైటీ వాళ్ళందరూ పే బ్యాక్ టు సొసైటీ చేసి ఒక సంస్థను ఒక ఉగ్రవాద సంస్థలాగా నిర్మించుకొని వాళ్ళు బలపడుతున్నారు. మరి మనం నిలబడకపోతే మన అస్తిత్వం మీద దాడి చేస్తున్నారు, మన కుటుంబాల మీద దాడి చేస్తారు, చర్చిల మీద దాడి చేస్తారు, రేపు పొద్దున మానభంగాలు వేస్తారు, రేపులు వేస్తారు, భయంకరంగా హింస పెడతారు. ఇవన్నీ కూడా ఉంటే దయచేసి నిలబడండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కిషోర్ అన్న, థ్యాంక్ యూ. జై భీమ్ అన్న, థ్యాంక్ యూ అన్న.